ఇప్పటికే రోడ్డెక్కినటువంటి కేసీఆర్ కొడుకు కేటీఆర్, అట్లాగే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు, నిలదీస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరొకళ్ళు జట్టు తోడు కలుస్తారు, లేకపోతే కనుక జాతీయ రాజకీయాల వైపే కాన్సన్ట్రేట్ చేస్తారు. కవిత ఎవరైతే కేసీఆర్ బిడ్డ, ఆడబిడ్డ, ఆ మధ్యకాలంలో జైలుకి వెళ్ళినటువంటి కవిత జైలు నుండి బయటకు వచ్చాక తన తండ్రిని కలిశాక ఈ రోజు వరకు మళ్ళీ బయట కనిపించలేదు, ప్రైవేట్గానే ఉన్నది. అయితే ఇవాళ తొలిసారి ట్వీట్ చేసింది. ఏమని అంటే జైలు నుండి బయటకు వచ్చాక ఏమని అంటే అదానీ మీదన న్యూయార్క్ కోర్టులో వేసినటువంటి కేసు, తన ఏదైతే లంచాలు ఇచ్చాడు అన్నటువంటి ఆరోపణలకు సంబంధించి నమోదైనటువంటి కేసుకి సంబంధించి అదానీని ఎందుకు అరెస్ట్ చేయరు, నాలాంటి ఆడబిడ్డనైతే అరెస్ట్ చేస్తారు, అదానీ మోడీ ఒకటే అన్నటువంటి అది కాంగ్రెస్ స్వరం, కాంగ్రెస్ ప్రకటన. కవిత మీద కూడా ఆరోపణ రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేసేయలేదు, చాలా రోజుల పాటు విచారించి చేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఆవిడ కోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అన్నీ అయిన తర్వాతనే అరెస్ట్ చేశారు. అంటే ఉన్న ఆప్షన్స్ అన్ని ఇచ్చాకనే అరెస్ట్ చేశారు. అదానిది ఇవాళ న్యూయార్క్ కోర్టులో వేయగానే అది సివిల్ కేసు, వెంటనే రేపు పొద్దునకల్లా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలి అనేటటువంటిది కరెక్ట్ అవుతుందా? తనేమో హక్కులను వినియోగించుకుంది, అదానికి అట్లాంటి హక్కులు ఉండకూడదు అంటోంది. అందుకనినే రాజకీయాలలో ఆవేశాలు, ఆగ్రహాలు, స్టేట్మెంట్లు, కార్యకర్తల యొక్క గందరగోళాలు తప్ప బాధ్యతగా, నిదానంగా, నిజాయితీగా ఆలోచించడానికి సాక్ష్యం.